హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ట్యాగ్ తెలుగు. ఇవాళ 'అగత్య' మూవీ గురించి మాట్లాడుకుందాం. సో 'అగత్య' మూవీ ఎలా ఉంది? సో జీవా పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? ఒకసారి మనం తెలుసుకుందాం. బేసిక్‌గా ఈ స్టోరీ గురించి మాట్లాడుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్టోరీ వచ్చేటప్పటికి ఒక మిస్టరీ థ్రిల్లర్ అని చెప్పాలి. హర్రర్ థ్రిల్లర్ అని చెప్పాలి. సో ఈ సినిమా అంటే బేసిక్‌గా ఒక చిన్న కాన్సెప్ట్ అనమాట. ఒక కాన్సెప్ట్ ద్వారా మన ఇండియన్ మెడిసిన్ మనం ఒకప్పుడు పూర్వీకులు ఎట్లా అంటే ఆయుర్వేదిక్ మెడిసిన్స్ అలాగే ఆకుల నుంచి వాటి నుంచి మనం మెడిసిన్స్ యూజ్ చేసేవాళ్ళం. తర్వాత తరాలు మారే కొద్దీ ఇంగ్లీష్ మెడిసిన్స్ వచ్చినాయి. సో, ఆ మెడిసిన్ ఏదైతే ఉంటుందో ఆయుర్వేదిక్ మెడిసిన్, ఆ మెడిసిన్‌ని యూజ్ చేసి బోన్ క్యాన్సర్ అనే ఒక కాన్సెప్ట్ మీద బోన్ క్యాన్సర్‌కి ఒక మందు అనే కాన్సెప్ట్ మీద ఈ స్టోరీ అంతా నడుస్తూ ఉంటుంది. సో, ఇది 1940స్, 1930స్ టైం నుంచి ఇప్పుడు 2025 వరకు. సో, అప్పుడున్న అప్పుడు యూజ్ చేసిన మెడిసిన్స్ అవ్వచ్చు, లేకపోతే అప్పుడు యూజ్ చేసిన థింగ్స్ అవ్వచ్చు. సో, మనం వాటిని ఏమంటామంటే లైక్ పురాతన కాల వస్తువులు, పురాతన థింగ్స్ అంటాం కదా! సో, అట్లాంటి ఒక బంగ్లా అనమాట. ఆ బంగ్లాలో జరిగే ఒక స్టోరీ అనమాట ఇదంతా. సో, అక్కడ దయ్యాలున్నాయి. సో, ఎవరైతే ఆహ్, దయ్యం ఉంటారో, ఆ దయ్యం మొత్తం దీనికి సంబంధించి ఈ మెడిసిన్‌ని కాపాడుతూ అది జనాలకి అందనివ్వకుండా చేస్తుంది. సో, దాన్ని తీసుకొచ్చే బాధ్యత కింద హీరో ఉంటాడనమాట. సో, ఆ బ్యాక్‌డ్రాప్‌లో ఈ మూవీ స్టోరీ అంతా నడుస్తూ ఉంటుంది. అండ్ రాశి ఖన్నా పర్ఫార్మెన్స్ వచ్చేటప్పటికి షీ ఈజ్ రియల్లీ డిడ్ వెల్. అండ్ మధ్యలో నాకు ఒక చిన్న సీక్వెన్స్ నాకైతే అర్థం కాలేదు. బేసిక్‌గా మధ్యలో ఒకసారి ఒక దయ్యం అనేది రాశి ఖన్నాకి పడుతుంది. మళ్ళీ వెంటనే ఎళ్ళిపోతుంది. సో, అదొక్కటి కొంచెం మిస్ అయిందేమో అనిపిచ్చింది. అండ్ సాంగ్స్ గూడా లైక్ కొంచెం మంచి ఫీల్ గుడ్ సాంగ్స్ అనే చెప్పాలి. సాంగ్స్ గూడా చాలా బావున్నాయి. మరి ముఖ్యంగా 'పిఏ విజయ్' చేసిన డైరెక్షన్ గానీ, సినిమాటోగ్రఫీ గానీ, అలాగే స్క్రీన్ ప్లే, విజువల్స్ ఎవ్రీథింగ్ చాలా బావున్నాయి. లైక్ మనకి చూస్తుంటే నిజంగా అట్లాంటి బంగ్లా ఉందేమో అనిపించింది. అండ్ ఫస్ట్ పార్ట్ అంతా మనకి ఎంగేజింగ్‌గా అనిపించిన సెకండ్ పార్ట్ వచ్చేటప్పటికి కొంచెం నాకెందుకో కొంచెం కమిక్ వేలో అయిపోయిందేమో, కామిక్ వేలో అనిపించింది. ఎందుకంటే లైక్ ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న జనరేషను చూస్తారు. 'డాక్టర్ స్ట్రేంజ్' ఇలాంటివన్నీ చూస్తుంటారు. సో, దానికి కనెక్ట్ చేస్తూ కొంచెం 'అర్జున్' క్యారెక్టరైజేషన్ అవ్వచ్చు, లేకపోతే కొంచెం అట్లా అనిపిచ్చింది నాకు. ఎందుకంటే ఒక యానిమీస్ తీసుకొచ్చి ప్లే చేసినట్టు అనిపిచ్చింది. రియల్‌గా ఒక గోస్టులు ఫైట్ చేసుకుంటే ఎలా ఉంటుందో అలా అయితే లేదనమాట. కొంచెం అదొక్కటి ఆ లైన్ మిస్ అయిందేమో, ఆ గోస్ట్ ఏదైతే ఉంటుందో అది మిస్ అయిందేమో అనిపిచ్చింది. అండ్ 'అర్జున్' పర్ఫార్మెన్స్ అయితే మనకి తెలుసు. 'అర్జున్' హౌ హీ ఈజ్ ఫిట్ అనేది. సో, తన ఫిట్‌నెస్ పరంగా గానీ, తన వే ఆఫ్ స్టైల్, వే ఆఫ్ టాకింగ్ ఎవ్రీథింగ్ చాలా బావున్నాయి. తన డైలాగ్ డెలివరీ కూడా చాలా బావుంది. ఫైనల్‌గా ఈ మూవీ గురించి మాట్లాడాలి అంటే ఇదొక మంచి హర్రర్ థ్రిల్లర్ అని జెప్పాలి. అండ్ ఈ మూవీకి మన ట్యాగ్ తెలుగు తరపున ఇచ్చే రేటింగ్ అయితే 2 ఔట్ ఆఫ్ 5 ఇస్తాను. సో, డెఫినెట్‌లీ ఇది థియేటర్స్‌లో ఇవాళ రిలీజ్ అయింది. డెఫినెట్‌లీ వాచ్ చేయండి. సో, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రివ్యూస్ కోసం ట్యాగ్ తెలుగు ఛానెల్‌ని ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ జేసుకోండి.